నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, సీజన్ 9 బిగ్ బాస్ మొత్తానికి ప్రతి ఒక్కరు ఒక కన్ను మా ఇంట్లో వేయండి అంటూ నాగార్జున గారు ఫస్ట్ టైం చెప్పినటువంటి ఒక మాటల్ని అందరూ తూచా తప్పకుండా పాటిస్తున్నారని చెప్పి అనుకోవాలి. కానీ మధ్యలో కొన్ని సీజన్లు మాత్రం కొంత ఫ్లాప్ అయిందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 సో కలిసి వచ్చే నంబర్ కాబట్టి ఎలా ఉండబోతుంది, సో మార్పులు చేర్పులు ఏమైనా ఉండబోతున్నాయా, సో అగ్ని పరీక్ష ద్వారా ఏం జరిగింది, సో ఎప్పుడు షో స్టార్ట్ కాబోతుంది, అప్డేట్స్ ఏంటి సార్? అంటే భారీ కసరత్తు చేశారు వీళ్ళు. ఎందుకంటే ఈసారి సీజన్ 9 అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండాలనే ఉద్దేశంతో ఒక పెద్ద కసరత్తు చేసి చాలా అగ్ని పరీక్ష పెట్టి అదొక హాట్ టాపిక్గా మారింది. అంటే బయట నుంచి కొంతమంది సెలెక్ట్ చేయడం అనే కార్యక్రమం కింద వీళ్ళు అగ్ని పరీక్షను పెట్టి కొంతమంది బయట నుంచి తీసుకున్నారు. ఎంతమంది తీసుకున్నారు ఏంటనేది తెలియదు, కానీ మొత్తానికైతే ఒక 5 తీసుకోవచ్చు అనే సమాచారం. ఇక రెగ్యులర్గా కండిషన్స్ 16 మంది మనకి పేర్లు బయటకు వస్తున్నాయి. అంటే మొత్తం 21 మంది హౌస్లో ఉండొచ్చు అనేది. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎట్లాగో మామూలుగానే ఉంటాయి. కాకపోతే ఎంత ఉన్నా కానీ హౌస్లో ఉన్నప్పుడు ఏం జరిగింది, ఇంట్రెస్ట్గా ఉందా లేదా అనేది కీలకం ఇక్కడ. దానికోసమే తంటాలు పడు. కొన్ని ఫెయిల్ అయినాయి, కొన్ని హిట్ అయినాయి అంటే కారణం అదే. అంతకితం ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఏంటనేది వాళ్ళు ఒక బ్యారేజ్ వేసుకుని ఒక నిర్ణయానికి కూర్చుంటారు. కాబట్టి ఈసారి ఏంటంటే వాళ్ళు కసరత్తులు చేసుకుంటూ కొత్తగా చూపిద్దాం ఈసారి హౌస్ని అనే ఉద్దేశంతో చేశారు. అది చేసిన ప్రయత్నం ఏంటంటే రేపు 7వ తారీఖుని ఆదివారం నాడు సాయంత్రం 7 గంటలకి అది ప్రసారం కాబోతుంది. అప్పుడు దాకా కొంత కండిషన్లు వాళ్ళు లిస్ట్ మెయింటైన్ చేస్తున్నారు, సస్పెన్స్గా మెయింటైన్ చేస్తున్నారు. మరి ఎవరెవరు వస్తారు ఏంటనేది చూడాలి. సో మొత్తానికి కొంత లిస్ట్ అయితే బయటపడిందని చెప్పి కొన్ని లీకులు అయితే వస్తున్నాయి. మొత్తానికి ఎవరా లిస్ట్ ఏంటంటే ఆ లీకుల పరంగా మనకు వచ్చిన పేర్లలో చూసుకుంటే ప్రధానంగా ఇప్పుడు హాట్ టాపిక్ అంటే నవ్యాస్వామి, కన్నడ నటి, సీరియల్స్ ద్వారా చాలా పాపులర్ ఆవిడ. కాస్త మరి ఆవిడైతే హాట్ బ్యూటీ కింద నవ్యాస్వామి పేరు వస్తుంది. ఆవిడ ఇప్పుడు ఎంటర్ కావాల్సిన వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఉంటుందా లేకపోతే ఎట్లా ఉంటుందని తెలియదు. అదొకటైతే ఇక లిస్ట్ ప్రకారం చూసుకుంటే మనకి ప్రధానంగా ఆ కమెడియన్, జబర్దస్త్ కమెడియన్ ఎమాన్యుయల్ పేరు ఒకటి వినిపిస్తుంది. సుమన్ శెట్టి కమెడియన్, తేజ సినిమాల ద్వారా వచ్చిన 7/G సినిమా, అతను సుమన్ శెట్టి పేరు ఒకటి వినిపిస్తుంది. అలాగే చిట్టి పికిల్స్ రమ్య పేరు, అది మొదటి నుంచి వినిపిస్తున్న పేరే, కొత్తగా జాడ్ అయింది ఏం కాదు. అలాగే మరి సీరియల్ నటుడు స్రవంతి సీరియల్ ఫ్రేమ్ భరణి శంకర్ అంట. తర్వాత ఆశశైని నరసింహనాయుడు హీరోయిన్, ఆవిడకి సినిమా ఛాన్సులు లేవు కాబట్టి మొత్తానికి ఒక సినిమా నటిని కూడా పట్టుకొచ్చారు అని చెప్పొచ్చు. అలాగే మొద్దమందారం ఫేము తనుజ గౌడ, ఆ పేరు ఉంది. రాము రాథోడ్, నేను రాను బొంబాయికి పాట ద్వారా అతను పాపులర్ చేసుకున్నాడు, ఫోక్ సాంగ్ తో పాపులర్ అయిన రాము రాథోడ్ కూడా ఉండొచ్చు అనేది ఒకటాకు. అలాగే బుజ్జిగాడు మూవీ ఫేమ్ సంజనా గల్రా అనే పేరు కూడా వినిపిస్తుంది. అలాగే జానీ మాస్టర్ అసిస్టెంట్ శ్రేష్ఠి వర్మ, ఆ అమ్మాయి కాస్త వివాదాస్పద వ్యక్తిగా చూడొచ్చు. మరి దీంట్లో అమ్మాయి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి. తర్వాత యాక్టర్ హర్షిత్ రెడ్డి, శుభమ్ము కల్కి ఫేమ్, అతను కూడా ఉన్నాడు అనేది. జుబేదా సుల్తాన్ కమెడియన్ అలీ వైఫ్, జుబేదా వంటల్లో ఆవిడ ఛానల్ నడుపుతుంది కాబట్టి అలీ వైఫ్ని జుబేదాని కూడా తీసుకొచ్చి ఈ హౌస్లో ప్రవేశపెట్టాలనుకుంటున్నారు అనేది మనకు వస్తున్న వార్తల సారాంశం. కానీ మనం చూసుకుంటే అలీ గారి వైఫ్కి ఇప్పుడు ఆవిడ ఇండస్ట్రీలోకి రావాలని లేదు, వాస్తవానికి ఏదైనా ఆర్థికంగా ఇబ్బందుల్లో కూడా లేరు. కానీ జుబేదా గారు వస్తున్నారు అనేటువంటి వార్త మాత్రం కొంచెం ఇది నిజంగా వార్తేనా లేదంటే నిజంగా వస్తున్నారా అనేటువంటి ఒక అనుమానం మాత్రం వస్తుంది. మీరేమంటారు? అంటే సోషల్ మీడియాలో కాస్త పాపులర్ అయింది ఇప్పుడు. ఎందుకంటే కొంతమంది సెలబ్రిటీలు కూడా వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ వాళ్ళ వీడియోల ద్వారా వైరల్ అయ్యారు. అలా వైరల్ అయిన వాళ్ళలో ఈ జుబేదా కూడా ఉన్నారు. అందువల్ల ఆవిడని సంప్రదింపులు జరుపుండొచ్చు, ఒప్పుకుని ఉండొచ్చు, అలీ గారు కూడా ఒప్పుకుని ఉండొచ్చు. కాబట్టి ఇట్లాంటి సోషల్ మీడియాలో పాపులారిటీ ఉన్న వాళ్ళే దీంట్లో కావాలి కాబట్టి ఆ జుబేదాని ఎంపిక చేశారు అనుకోవచ్చు. వెళ్ళడానికి ఆస్కారం ఉంది, లేదని మనం చెప్పలేము. ఇక మనకి వాళ్ళు అగ్ని పరీక్ష అంటూ పెట్టి ఈ నవదీపు, అభిజిత్, బిందు మాధవి వీళ్ళకి ఎంపిక చేసిన టీంలో ఉన్నారు కాబట్టి చాలా మంది ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు కాబట్టి హౌస్లోకి వెళ్ళాలని. వాళ్ళలో కొందరు ఎంపిక చేశారు. ఒక 5 ఉండొచ్చు అనేది సమాచారం అయితే ఉంది. ఆ 5లో మాస్క్ మ్యాన్ హరీష్ అనే అతను ఒక అతను, పవన్ కళ్యాణ్ అనే పేరుతో ఒక అతను, శ్రీజ అనే పేరుతో లేడీ, ప్రియా శెట్టి లేదా పవన్ డెమాన్ అనే పేరు ఒకటి వస్తుంది, నాగప్రశాంత్ లేదా మనీష్, ఈ పేర్లు అయితే బయటకు వచ్చినాయి. మరి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పట్లేదు సస్పెన్స్ అని చెప్పి, కానీ బయటకు వచ్చేస్తున్న పేర్లే ఖచ్చితంగా నిజాలు అయ్యటానికి ఆస్కారం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఒకరి ద్వారానో వాళ్ళు చెప్పుకోవడం ద్వారా బయట లీకులు వస్తాయి ఖచ్చితంగా. ఆ లీకుల్లో 95% నిజాలే అవ్వడానికి ఆస్కారం ఉంది. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇవన్నీ కొంత మెయింటైన్ చేయొచ్చు వాళ్ళు. అదే మనం చూసుకుంటే గతంలో కూడా కంప్లీట్ షో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక స్టోరీ నడుపుతూ వస్తే ఆ స్టోరీకి కొంత అట్రాక్ట్ అవుతారు.
మనం రోజు రెగ్యులర్గా చూసే సీరియల్స్ కూడా మనకు అదే రకమైన పందాన్ని ఇస్తూ ఉంటాయి. కానీ సరిగ్గా స్టోరీస్ నడపలేకపోవడం వల్లే బిగ్ బాస్ కొన్ని సీజన్స్ ఫెయిల్ అయిందని చెప్పి అనుకోవచ్చు. వాస్తవం చెప్పాలంటే షో బాలాజీ లేదా ఇలాంటి టైంలో కొంత స్టోరీ అంటే కొంత మంచివారు, కొంత ఇబ్బంది పెట్టేవారు, కొంత కామెడియన్స్ ఇలాగ ఒక స్టోరీ అంటూ రన్ అవుతుంది. రేపేం జరగబోతుంది, రేపేం మాట్లాడుకోబోతున్నారని చెప్పి మనం వింటున్నాం. అయితే ఎప్పుడైతే 24 గంటలు హౌస్లో ఏం జరుగుతుందో మీకు చూపిస్తామని చెప్పేసి పెట్టినటువంటి షో ద్వారా పూర్తిగా దానిపైన విరక్తి వచ్చిందన్నట్టుగా అయిపోయింది. సో ఈసారి షోలో కొన్ని కథలు, కొన్ని లవ్ ట్రాక్లు, కొన్ని కామెడీ ట్రాక్లు అన్నీ ప్లాన్ చేసుకుని ఉంటారంటే ఏమంటారు? అంటే అసలు బిగ్ బాస్ షో హిట్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇంత స్క్రిప్టెడ్ అని అప్పుడు జనాలు ఊహించాల. ఇది స్క్రిప్టెడ్ అనే విషయం తెలియలే. అప్పట్లో సల్మాన్ ఖాన్ వీళ్ళు హిందీలో షో వచ్చినప్పుడు కూడా ఇది చాలా థ్రిల్ ఫీల్ అయ్యారు. ఆ ఫీల్ అవడంతో అక్కడ షో హిట్ అవడంతోనే ప్రాంతీయ భాషల్లో కూడా ఇది వాళ్ళు ప్రవేశపెట్టారు. అట్లా కొంత ఆ టైంలో క్రేజ్ రావడానికి కారణం ఏంటంటే ఇది స్క్రిప్టెడ్ ఇదంతా షో అనే విషయం అంత జనాలకి అంత రీచ్ అవ్వాల. ఇప్పుడు అది రాను క్రమేణా ఏమైందంటే ఇదంతా స్క్రిప్టెడ్, దీంట్లో ఇదేముంది, వీళ్ళంతా చేయటం లేదు, ఇదంతా యాక్ట్ చేయటమే అనే భావన క్రియేట్ అయింది. న్యాచురల్గా ఉంటే కొంత ఎంజాయ్ చేస్తారు. ఇదంతా స్క్రిప్టెడ్, లవ్ ట్రాక్లు ఇవన్నీ స్క్రిప్టెడ్ అనేది అర్థమైపోయింది. ఎందుకంటే ఆ లవ్ ట్రాక్లు కూడా గతంలో మరి బయటకు వచ్చిన వాళ్ళు అది ట్రాక్లు ఏమైనాయి, ఆ ట్రాక్లు తప్పినాయి. కాబట్టి షో హౌస్లో ఉన్నంత వరకే లవ్ ట్రాక్లు నడిచినాయి. బయటకు వచ్చిన తర్వాత ఎవరు కూడా సరైన ఇది లేదు, ఆ వార్తలు కూడా లేవు. కాబట్టి ఆ స్క్రిప్టెడ్ అనే భావన పోతే కొంత రక్తి కట్టడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఈసారి ఏం చేయబోతున్నారు? స్క్రిప్టెడ్ అనే కొంత కాళిదాస్ కవిత్వం కొంత, మన పైత్యం కొంత అని ఎట్టకంటారు. కాబట్టి వాళ్ళు అక్కడ కొంత బ్యాలెన్స్ చేసుకోగలిగితే, కొంతవరకు వాళ్ళు ఇస్తే మిగతాదంతా వాళ్ళు చేయగలిగితే కొంత న్యాచురల్గా ఉంటుంది. అట్లా కాకుండా ప్రతిదీ మేము చెప్పింది చేయాలనుకున్నప్పుడు అది కృతకంగా ఉంటుంది, ఆర్టిఫిషియల్గా ఉంటుంది. షో రక్తి కట్టరు కూడా అదండి. సో ఓవరాల్గా మనం చూసుకుంటే బిగ్ బాస్ సీజన్ 9లో మాత్రం ఇంతమంది కామన్ మ్యాన్స్ పంపించడం మాత్రం ఇది మొదటిసారి కింద చూడాలి. గతంలో చూసుకుంటే ఒకే ఒక్క కామన్ మ్యాన్ అయితే పెట్టారు, తనకు కూడా ఒక మంచి గుర్తింపు అయితే వచ్చింది. కానీ ఇప్పుడు ఈ 5 మందిని నుంచి 6 మంది 7 మందిని పంపించాలని చెప్పి ఆలోచన ఏదైతే ఉందో, సో ఇది ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది షో సంబంధించి టీఆర్పీ రేటింగ్ పెంచడానికి అంటే ఏం చెప్తారు? అంటే ఎవరిలో ఎలాంటి టాలెంట్ ఉందో తెలియదు. ఖచ్చితంగా ఇలాంటి షో ద్వారా ఆ టాలెంట్ బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు బయట పాపులర్ అయిన వాళ్ళు వాళ్ళ ద్వారా ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు వస్తున్నారు. కొంతమంది పాపులర్ కాలేకపోయినా టాలెంట్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు. అలా కొంతమందికి ఆ వేదిక కల్పించినట్టు అవుతుంది. దాదాపు 105 రోజుల పాటు షో కొనసాగుతుంది కాబట్టి, ఎంటర్టైన్ చేయాలి కాబట్టి అలాంటి కసరత్తులు చేసి సామాన్యులను కూడా దీంట్లో భాగం చేయడం అనేది ఒక మంచి ఆలోచనే. 5 చేయటం అనేది ఒక మంచి ఆలోచన. దాని ద్వారా కొత్త టాలెంట్ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు చాలామంది ఏమవుతుందంటే కొంతమంది యాంకర్గా క్లిక్ అయిన వాళ్ళు, నటులుగా సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. షారూఖ్ ఖాన్ సీరియల్స్ ద్వారా పాపులారిటీ తెచ్చుకుని సినిమా హీరోగా షైన్ అయ్యాడు, అది అందరికి తెలిసిందే. అలాగే శివకార్తికేయన్ యాంకర్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసుకుని మిమిక్రీ ఆర్టిస్ట్గా అలా చేసుకుంటూ హీరో అయిపోయాడు. ఇప్పుడు టాలెంట్ అనేది తర్వాత బయటపడుతుంది. అది బయటపడాలంటే కొంతమంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ వాళ్ళు పైకి రావడానికి ఆస్కారం ఉంటుంది. అట్లా గుర్తించి ఇప్పుడు పూసలు అమ్ముకునే మోనాలిసా అని పట్టుకొచ్చి ఆమె ఒకసారిగా ఇప్పుడు స్టార్డమ్ వచ్చేసింది. ఇప్పుడు చాలా అంగీకరించింది, రూపురేఖలు కూడా పూర్తిగా మారిపోయినాయి. అది చెప్పలేము, ఇప్పుడు ఎక్కడ ఎలాంటి టాలెంట్ ఉన్నదో చెప్పలేము. ఇప్పుడు ఇలాంటి కండిషన్లోంచి 5గురిలోంచి టాలెంట్ ఉన్న వాళ్ళు బయటికి రావచ్చు కూడా. సో సాధారణంగా మనం బిగ్ బాస్ ఎందుకు చూస్తాను అంటే దానికి ఒకటే ఒక కారణం, మనం ఏంటనేది మన వెనక ఎవరు లేనప్పుడు మనం ఎలా ఉంటామో అదే మనం అని చెప్పేసి అంటుంటారు. కానీ ఇప్పుడు బిగ్ బాస్లోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా చేస్తారు, ఎలాగ గొడవ పడతారు, ఎలా మాట్లాడతారు, ఎలా మంచిగా ఉంటారని చూడాలనే ఆలోచన. కానీ ఇది కూడా స్క్రిప్టెడ్ అన్న తర్వాతే బిగ్ బాస్ కొంత వెనకబడిందని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. అసలు ఇప్పుడు బిగ్ బాస్ లోపల బిగ్ బాస్ కూడా ఉండడం అన్నట్టుగా వాళ్ళు ఏదో రిలీజ్ చేసుకుంటూ వచ్చారు. అవును, నాగార్జున గారు కూడా ఈసారి బిగ్ బాస్ కూడా లేడని చెప్పేసి. మరి బిగ్ బాస్ మారతాడా, కొత్త బిగ్ బాస్ వస్తాడా, ఏమిటి అర్థం కాకుండా అది కూడా చెప్పారు. మరి ఏం జరగబోతుంది అనేది మనకి స్టార్ట్ అయితే కానీ చెప్పలేము. కాబట్టి 7వ తారీఖున ఈ సస్పెన్స్ వీడే అవకాశం ఉంది. అంటే బిగ్ బాస్ సంబంధించిన సస్పెన్స్ కానీ లేకపోతే కండిషన్ల సస్పెన్స్ కానీ 7వ తారీఖు వరకు మనం వెయిట్ చేయాల్సిందే. సో మొత్తానికి చూద్దాం సార్, బిగ్ బాస్ 7వ తారీఖున ఏం చేయబోతున్నాడో, అసలు బిగ్ బాస్ ఈసారి ఉంటాడా, అసలు బిగ్ బాస్ లేకుండా షోని మనం ఊహించుకోగలమా అనేది చూద్దాం. మరి నమస్తే.